సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక భవన నిర్మాణాల్లో పాల్గొన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ లేబర్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. వారందరూ కూడా వారు గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో కార్మిక సంక్షేమ కార్యక్రమాలు వారికి అందడం లేదు. ముఖ్యంగా వారు ఏదైనా ప్రమాదంలో పడిపోయినప్పుడు, ప్రాణం కోల్పోయినా, లేదా కాళ్ళు చేతులు విరిగి పనికి రానప్పుడు, లేదా వాళ్ళ భార్య పిల్లల విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, భార్యలు గర్భవతి అయినప్పుడు, పిల్లల చదువు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతాం, నిత్యం ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వారికి సరైన కాంపన్సేషన్ అనేది అందే విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మేము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు కూకట్పల్లి జోన్లో కొన్ని పెద్ద కంపెనీస్, SAS, తర్వాత వంశీరామ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, అరబిందో రియాలిటీ, ఇటువంటి పెద్ద కంపెనీస్, రాజపుష్ప, ఇటువంటి పెద్ద కంపెనీస్ అందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి పేర్లు నమోదు చేయించి మా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పాల్గొన్నారు, తెలంగాణ పోలీసులతో పాటు వీళ్ళందరికీ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించే విధంగా ఎప్పుడు ఎవరికి ఎలాంటి లోటు కలగకుండా మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాలు, వారికి ఏ ప్రమాద బీమా నుంచి వారు పనిలో రాకపోయినప్పటికీ కూడా వారికి కాంపన్సేషన్ వచ్చే విధంగా, పెళ్లిళ్ళు జరిగినప్పుడు, లేదా చిన్న హాస్పిటలైజ్ చేసినప్పుడు, పని రాలేనప్పుడు, గర్భవతులైనప్పుడు, పిల్లల చదువుల విషయంలో, ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి దాదాపు 5 సంవత్సరాలుగా వాళ్ళని బాగా చూసుకునే విధంగా ఒక లేబర్ కార్డు, ఒక సెక్యూరిటీ కార్డు, ఒక భరోసా, వాళ్ళందరూ కూడా ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎంతో భరోసాతో తెలంగాణ రాష్ట్రంకి వచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారికి మేలు, సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో మేము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి జిల్లా కలెక్టర్ని అడిగినప్పుడు మాకు కొన్ని అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళని ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ దాని కింద ఒక టీచర్ని ఇచ్చారు. మొట్టమొదటిగా ఒక స్కూల్ ప్రారంభించినాము గత నెలలో రాజపుష్ప క్యాంప్లో. అట్లాగే దాదాపు మా ఏరియాలో 100 లేబర్ క్యాంప్స్లో ప్రతి క్యాంపులో కూడా ఒక స్కూల్ ప్రారంభించాలని మేము నిర్ణయించినాము. ఇంకో 2 స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి, రెడీగా మేము ఇనాగ్రేట్ చేయడానికి. అతి త్వరలో అవి ఇనాగ్రేట్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ కూడా చెడుబారిన పడకుండా, ఎందుకంటే వీళ్ళు కొందరు పెద్దవాళ్ళు తాగడానికి లేదా అటువంటి మద్యపానం సేవించినప్పుడు పిల్లలు దుష్ప్రభావానికి లోనవుతున్నారు. ఆ టైంలో పిల్లలు చదువుకోవాలి. తర్వాత కొన్ని నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ నేరాలన్నీ కూడా, నేరాల బారి నుంచి పిల్లల్ని రక్షించడానికి కొన్ని ఉద్దేశంతో ఆన్సైట్ స్కూల్స్ కూడా మేము ప్రారంభిస్తాం. వీళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక భవన నిర్మాణాల్లో పాల్గొన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ లేబర్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. వారందరూ కూడా వారు గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో కార్మిక సంక్షేమ కార్యక్రమాలు వారికి అందడం లేదు. ముఖ్యంగా వారు ఏదైనా ప్రమాదంలో పడిపోయినప్పుడు, ప్రాణం కోల్పోయినా, లేదా కాళ్ళు చేతులు విరిగి పనికి రానప్పుడు, లేదా వాళ్ళ భార్య పిల్లల విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, భార్యలు గర్భవతి అయినప్పుడు, పిల్లల చదువు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతాం, నిత్యం ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వారికి సరైన కాంపన్సేషన్ అనేది అందే విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మేము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు కూకట్పల్లి జోన్లో కొన్ని పెద్ద కంపెనీస్, SAS, తర్వాత వంశీరామ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, అరబిందో రియాలిటీ, ఇటువంటి పెద్ద కంపెనీస్, రాజపుష్ప, ఇటువంటి పెద్ద కంపెనీస్ అందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి పేర్లు నమోదు చేయించి మా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పాల్గొన్నారు, తెలంగాణ పోలీసులతో పాటు వీళ్ళందరికీ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించే విధంగా ఎప్పుడు ఎవరికి ఎలాంటి లోటు కలగకుండా మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాలు, వారికి ఏ ప్రమాద బీమా నుంచి వారు పనిలో రాకపోయినప్పటికీ కూడా వారికి కాంపన్సేషన్ వచ్చే విధంగా, పెళ్లిళ్ళు జరిగినప్పుడు, లేదా చిన్న హాస్పిటలైజ్ చేసినప్పుడు, పని రాలేనప్పుడు, గర్భవతులైనప్పుడు, పిల్లల చదువుల విషయంలో, ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి దాదాపు 5 సంవత్సరాలుగా వాళ్ళని బాగా చూసుకునే విధంగా ఒక లేబర్ కార్డు, ఒక సెక్యూరిటీ కార్డు, ఒక భరోసా, వాళ్ళందరూ కూడా ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎంతో భరోసాతో తెలంగాణ రాష్ట్రంకి వచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారికి మేలు, సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో మేము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. వీళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.